హలో అండి. మీరెప్పుడైనా సిర్రాకుతో ఇలా కూర చేసుకున్నారా? ఎప్పుడు మనం పప్పు వేసుకొని చేసుకుంటుంటాం గదా! మీ వైపయితే ఈ ఆకుని ఏమని పిలుస్తారో కామెంట్ జేయండి. ఈ రెసిపీ అయితే నేను చిత్తూరులో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నాకైతే అప్పటినుంచి చాలా ఇష్టము. మనం పప్పు వేసి చేసుకునే దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి చేసుకొని చూడండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా కుక్కర్ తీసుకొని అందులో జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉద్దిపప్పు 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, కందిపప్పు 2 స్పూన్లు తీసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టొమాటోలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి అన్నీ ఒకసారి బాగా వేయించుకోవాలి. కొంతసేపు మూత పెట్టి పక్కన పెట్టుకొని టమాటాలను బాగా వేయించుకోవాలి. టమాటోలు చూసారు కదా బాగా వేగి ఇప్పుడు మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకుంటే ఆకుకూర మనకి మంచిగా వేగిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆకునైతే తక్కువే తీసుకున్నాను, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. మన క్వాంటిటీని బట్టి పప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంత ఆకుకి 2 స్పూన్స్ తీసుకున్నాను కదా పప్పులు అలాగా. ఇప్పుడు ఆకు కూడా బాగా వేగిపోయింది కదా సిర్రాకు. ఇందులో మనం తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు అది సరిచూసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ పెట్టుకుంటే పప్పులంతా ఉడికిపోతాయి కదా. అప్పుడు ఇలా ముద్దకాంతో ఎనుపుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూర. మీరు కూడా ఒకసారి ఇలా ఎప్పుడు చేసుకోకపోయింటే ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.